వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. డబుల్ బెడ్రూమ్లు పరిశీలించిన అఖిలపక్ష ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ వారు మాట్లాడుతూ, వనపర్తి పట్టణంలోని పీర్లగుట్టపై ప్రజల ఆర్తనాదాలు వినండి. గొంతు ఎండిపోతున్న ప్రజలకు నీరు తాపండి. ప్రజా ప్రతినిధుల్లారా, అధికారుల్లారా, ప్రజలు కట్టిన పన్నుపై జీతాలు తీసుకుని వారి సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారా? వారికి సేవ చేయండని, డబుల్ బెడ్రూమ్లో నివసించే ప్రజలకు పలు కష్టాలు ఉన్నాయని, వాటిని వెంటనే తీర్చాలని ఈరోజు అఖిలపక్ష ఐక్య వేదిక వెళ్లి పరిశీలించి డిమాండ్ చేసింది. వనపర్తిలో నెలకొన్న సమస్యలపై అఖిలపక్ష ఐక్య వేదిక మోటార్ సైకిళ్లపై తిరుగుతూ ప్రజలతో మమేకమై తెలుసుకొని బహిరంగ లేఖ రాస్తూ పత్రికాముఖంగా పాలక పక్షాలకు, ప్రజా ప్రతినిధులకు, సంబంధిత అధికారులకు, జిల్లా కలెక్టర్కి పలు డిమాండ్లు చేయడం జరిగింది. ఈరోజు స్థానికంగా ఉండే పలు పార్టీల నాయకులతో కలిసి మోటార్ సైకిళ్లపై బయలుదేరి డబుల్ బెడ్రూమ్ల సమస్యలపై తిరుగుతూ పీర్లగుట్ట ప్రజలు అఖిలపక్ష ఐక్య వేదికకు ఇచ్చిన దరఖాస్తుపై వెళ్లి చూడగా అక్కడ నీటి సమస్య, కరెంటు సమస్య, శానిటరీ సమస్యలు, రోడ్డు సమస్యలతో విలవిలలాడుతున్నారని, వారి ఆర్తనాదాలు ఎవరికి వినిపించలేదని, రాజకీయాలు విడిచిపెట్టి ప్రజా సమస్యలను పరిష్కరించాలని అఖిలపక్ష ఐక్య వేదిక డిమాండ్ చేస్తుంది. అక్కడి నుండి మున్సిపల్ కమిషనర్తో అన్ని విషయాలు ఐక్య వేదిక నాయకులు, ప్రజలు అన్ని సమస్యలు వివరించి పరిష్కారం దిశగా వారిని పీర్లగుట్టకు తీసుకెళ్లి మోటార్ సమస్య, మిగతా సమస్యలను వెంటనే చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సానుకూలంగా కమిషనర్ స్పందించారు. దీనిపై కలెక్టర్కి, స్థానిక ఎమ్మెల్యేకి వెంటనే శాశ్వత పరిష్కారాల దిశగా అడుగులు వేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ, తెలుగు యువత అధ్యక్షులు కొత్తగోల శంకర్, విష్ణు ఎల్లయ్య, మహారాజ్, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చెన్నకేశవులు, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు గంధం వంశీ, బీఎస్పీ నాయకులు శివకుమార్, రేవల్లి రాములు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. కాబట్టి మీకు నిజంగా వాస్తవంగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం అనేది గొప్ప విషయం కాదు. దీనికి మౌలిక వసతులు కల్పించకపోతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన ఉపయోగం. కాబట్టి ఖచ్చితంగా నీళ్లు కావాలి, కరెంటు కావాలి, రోడ్డు కావాలి, సీసీ రోడ్డు కావాలి, దీనికి కంపౌండ్ కూడా కావాలి, మీకు ఇక్కడ వాచ్మెన్లు పెట్టాలి, అనేక సౌకర్యాలు. ఎందుకంటే ఇది ఒక గుట్ట ప్రాంతం కాబట్టి ఇక్కడ పాముల నుంచి అన్నిటి నుండి మరి తప్పించుకోవాలంటే కంపల్సరీ సమస్యలు పరిష్కారం కావాలి. ఆ పరిష్కారం కావాలంటే మీరందరూ యూనిటీగా ఉండాలి. మీరందరూ యూనిటీగా ఉన్నప్పుడే సాధ్యమైంది. అన్ని పార్టీలో రోడ్డు మీద నైట్ ఫుడ్ పోతున్నాం కదా, సోమవారం రోజు అందరు రావాలి. సోమవారం రోజు తక్కువ మంది గ్రామానికి తీసుకెళ్దాం. మీరు ఎంతమంది వస్తారో మీరు మాట్లాడుకొని, నేను ఇంకొక 2-3 కలిసి దాదాపు 10 సార్లు పిటిషన్ ఇచ్చినాం. మీకు మేము ఉంటాం. ఇప్పుడు మీరు ఇవ్వడం వేరే, అన్ని పార్టీల నుంచి ఇవ్వడం వేరే. ఎందుకంటే మీకు ఏ సమస్య ఎట్లా అనేది సార్ కమిషన్ కూడా కమిషనర్ మాట్లాడిన ఇప్పుడే కొత్త కమిషనర్ వచ్చాడు. ఆయన ఏమంటున్నాడు, సార్ ఇప్పుడే ఇమీడియట్లీ నేను మాట్లాడతా, మోటార్లు తెప్పించే బాధ్యత నాది, మోటార్లు ఫిట్ చేపిస్తాను, మోటార్లు ఫిట్ చేస్తా అంటున్నాడు. 3 ట్యాంకర్లు ఉన్నాయి, కంటిన్యూ ఆడిచి పెడతా అంటున్నాడు. మన రెస్పాన్స్ ఏంటంటే మనకు ఎంబడే ట్యాంకర్లు 3 పెడతా అంటున్నాడు. 3 ట్యాంకర్లు కంటిన్యూ పెట్టాలంటున్నాం. వేరే సరి మళ్ళీ కలిసినప్పుడు ఇప్పుడు మేము ఆడుకోతున్నాం. మళ్ళీ కమిషన్తో పోయి కూర్చుంటాం. ట్యాంకర్లు పొద్దున వస్తే 3 ట్యాంకర్లు మధ్యాహ్నం, 3 ట్యాంకర్లు రాత్రి, సాయంత్రం. అట్లా నేను మాట్లాడుతున్నా, రాండి. వచ్చేసి మొత్తం 9 ట్యాంకర్లు రావాలి పైనకి రోజు. అది ఏది మోటార్ ఫిట్ అయ్యే వరకు 9 ట్యాంకర్లు పైనకి రావాలి. వాటర్ అనేది ఇబ్బంది లేకుండా ఉండాలి. రోడ్డుకు పెన్షన్